బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం చెల్లించిన మూల్యం 3 లక్షల మంది హిందువుల హత్య, 4 లక్షల మంది మహిళలపై లైంగిక దాడి. ఇంతటి క్రూరత్వం వెనుక ఎవరున్నారు? 1971 మార్చి 25వ తేదీ రాత్రి వేలాది మంది అమాయక హిందూ కుటుంబాలకు కొద్ది గంటల్లోనే ఆ రాత్రి తమ జీవితాలకు వినాశకరమైన చీకటి రాత్రిగా మారుతుందని ఏమాత్రం ఊహించలేదు. 1970 సార్వత్రిక ఎన్నికలలో షేక్ ముజీబుర్ రహమాన్ యొక్క అవామీ లీగ్ మెజారిటీ సాధించినప్పటికీ అధికారం వారికి అప్పగించబడలేదు. ఇంతలో భాషా వివక్ష, ఆర్థిక అసమానతలు, రాజకీయ హక్కుల వంటి సమస్యలపై తూర్పు పాకిస్తాన్ ప్రజలు అప్పటికే పశ్చిమ పాకిస్తాన్పై ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల తర్వాత నిరసనలు తీవ్రమయ్యాయి. పరిస్థితి అదుపు తప్పవచ్చని పశ్చిమ పాకిస్తాన్లోని ప్రభుత్వం భయపడింది. ఆ తర్వాత 1971 మార్చి 25న అర్ధరాత్రి తుపాకీ కాల్పుల శబ్దం ప్రతిధ్వనించింది. అదే రాత్రి పాకిస్తానీ సైన్యం ఆపరేషన్ సర్చ్ లైట్ అనే పేరుతో ఒక రహస్య సైనిక చర్యను ప్రారంభించింది. సైన్యం మొదట ఢాకాలోని కీలక ప్రాంతాలను చుట్టుముట్టింది. వీధుల వెంబడి ట్యాంకులు బారులు తీరాయి. మిషన్ గన్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. ఢాకా విశ్వవిద్యాలయం తొలి లక్ష్యాలలో ఒకటిగా నిలిచింది. హాస్టళ్లలో కూడా ప్రవేశించి నిరాయుధులైన విద్యార్థులను కాల్చి చంపారు. అత్యధిక హిందూ విద్యార్థులు నివసించే జగన్నాథ్ హాల్లో సామూహిక హత్యాకాండ జరిగింది. చాలా మంది ఉపాధ్యాయులను వారి ఇళ్ల నుండి బయటకు ఈడ్చుకొచ్చారు. వారి పేర్లు, గుర్తింపు వివరాలు అడిగి హిందువులైతే కాల్చి చంపారు. గంటల వ్యవధిలోనే పుస్తకాలకు, విజ్ఞానానికి నిలయమైన ఆ ప్రదేశం రక్తంతో నిండిపోయింది. రాత్రంతా తుపాకీ కాల్పుల శబ్దాలు ప్రతిధ్వనించారు. తూర్పు పాకిస్తాన్ అంతటా ఇలాంటి చర్యలే జరిగాయి. అక్కడ హిందువులు హత్యకు గురయ్యారు. వారిలో ఒకరు ఢాకా విశ్వవిద్యాలయంలో సీనియర్ అధ్యాపకుడు, జగన్నాథ్ హాల్ ప్రొవోస్ట్ అయ్య ప్రొఫెసర్ జ్యోతిర్మయి గుహాతకుర్తా. సైన్యం వారి ఇంట్లోకి ప్రవేశించి పేరు, మతం అడిగి కాల్చి చంపారు. ఇది కేవలం ఢాకాకే పరిమితం కాలేదు. కొన్ని రోజుల్లోనే తూర్పు పాకిస్తాన్ మొత్తం అగ్నిజ్వాలల్లో చిక్కుకుంది. తొలి రోజుల్లో సుమారు 50,000 నుండి 2 లక్షల మంది ప్రజలు మరణించారు. 1971 విమోచన యుద్ధ కాలంలో సుమారు 3 లక్షల మంది హిందువులు హతమయ్యారు. దాదాపు 1 కోటి మంది హిందువులు భారతదేశంలో ఆశ్రయం పొందవలసి వచ్చింది. దాదాపు 4 లక్షల మంది మహిళలు లైంగిక హింసకు గురయ్యారు. ఈ అణిచివేత తర్వాత యువకులు గుమికూడి పోరాడటంతో సంఘర్షణ తీవ్రమైంది. ఇది తర్వాత పూర్తిస్థాయి విమోచన యుద్ధంగా రూపాంతరం చెందింది. చివరగా ఇండో పాకిస్తాన్ యుద్ధంలో 1971 డిసెంబర్ 16న పాకిస్తాన్ సైన్యం లొంగిపోయి బంగ్లాదేశ్కు స్వతంత్ర దేశాన్ని అందించింది. ఆపరేషన్ సర్చ్ లైట్ ద్వారా పాకిస్తాన్ సైన్యం తూర్పు పాకిస్తాన్లోని హిందువులు, విద్యార్థులు, మేధావులను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంది. వ్యవస్థీకృత హింస ద్వారా హిందూ సమాజం యొక్క గుర్తింపును అణిచివేసి వారిని బలహీనపరిచే ప్రయత్నమిది.